ఏ మనసు అయితే దేవుని కోసం తప్పిస్తూ ఉంటారో, ఏ ఏ మనసు దేవుని కోసం అల్లాడుతూ ఉంటారో, ఏ మనసు దేవుని కోసమే వారు ప్రతి క్షణము కూడా ఆలోచిస్తుంటారో, వారి యందు దేవుడు ఖచ్చితంగా నిలిచి ఉంటాడు. ఆ తపన అనేది మనలో కలిగిన వారిగా ఉండాలి. ఒక క్షణము లేకపోతే బ్రతకలేని జీవితాలుగా మన జీవితాలు మార్చబడాలి. కానీ మనకి దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడంటే బాగులేనప్పుడే గుర్తుకొస్తాడు, మంచిగా లేనప్పుడే. కానీ అలా మన జీవితాలు అలా ఉండకూడదు. ప్రతి క్షణము కూడా ప్రభు లేని జీవితము వ్యర్థము, క్రీస్తు లేని జీవితము శూన్యము. క్రీస్తు లేకపోతే మన జీవితము లేదు. కాబట్టి మన మనసు ఎలా ఉండాలంటే ప్రభు క్షణములో విడిచిన క్షణములో తప్పించినట్లుగా మన మనసు అంట ప్రభు లేని జీవితము, మన జీవితము వ్యర్థముగా ఉండవద్దు. ఎప్పుడు కూడా తప్పించేవారిగా మనం ఆశ కలిగిన వారిగా ఉండాలంట.